హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. ముందుగా అందరికీ ధన్యవాదాలు. నా మీద మరింత బాధ్యత ఇంకా పెంచినందుకు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నాకు సపోర్ట్ కూడా ఇంత అద్భుతంగా ఇస్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే కందుకూరు ఇష్యూ మీద చాలామంది స్పందించమని అడిగారు. నేను వీడియోలు చేయటం కూడా కొంచెం 2-3 రోజుల నుంచి సరిగ్గా పూర్తిగా చేయలేదనే చెప్పాలి. అంతేకాదు ఈ కందుకూరికి సంబంధించి అందరి వాదనలు వినాలి, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా కొంచెం చేశాను. సో అందుకే కొంచెం వీడియో లేట్ అయింది. అయితే ముఖ్యంగా కందుకూరికి సంబంధించినటువంటి కమ్మ కాపు అనేటువంటి కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఇకపోతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, ఆయన కాపు, ఆయన స్నేహితుడు హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల చౌదరి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైర్యానికి కులం పేరు లేదా కులం ఈ స్మెల్ అనేది ఎందుకు వచ్చింది అనేది చెప్తాను. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అక్కడ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఇద్దరు ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉండేటువంటి అంత సన్నిహితులు. ఈవెన్ లక్ష్మీనాయుడు వాళ్ళ తనకిద్దరు ఆడపిల్లలు, వాళ్ళు కూడా మామ అని చెప్పి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల చౌదరి అనే అతన్ని పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఇక్కడ ఇతనికి రంగా గారన్న, ఎవరు లక్ష్మీనాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారన్న, చిరంజీవి గారన్న కాపు అనే ఒక ఫీల్ అయితే కొంచెం ఉండింది. అంటే అది మరీ ఎక్కువని కాదు, కానీ ఒక గౌరవంగా ఫీల్ అయ్యేవాడు. అలా అని చెప్పి అది పీకల దాకా అది కులపిచ్చి అని అనలేవు. ఎందుకంటే అలా కులపిచ్చి ఉండుంటే హరిశ్చంద్ర ప్రసాద్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులే ఉండవు. అతని మీద అలాంటి అభిప్రాయాలు కూడా లేవు. ఇకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల, ఇతనికి కులపిచ్చి ఎక్కువే, కానీ ఈ లక్ష్మీనాయుడుతో కొంచెం బాగానే ఉండేవారు అనేది టాక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే మరి ఎందుకని ఇతనికి హరిశ్చంద్ర ప్రసాద్కి లక్ష్మీనాయుడికి ఎక్కడ చెల్లింది అంటే, వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి ఫోన్తో ఒకసారి అతనితో మాట్లాడడం జరిగింది. దాన్ని అదునుగా చేసుకుని హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఆవిడతో కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి లక్ష్మీనాయుడు ఒకసారి వార్నింగ్ ఇవ్వటం, పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇవ్వటం, అక్కడ తన పరువు పోయిందని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించడం, ఇవన్నీ కూడా చేశారు అనేది అందరూ చెబుతున్నటువంటి మాట మనకు కూడా తెలిసిందే. అయితే చాలా క్లారిటీగా లక్ష్మీనాయుడు మీద హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి బాగా కోపం పెంచేసుకున్నాడు. నా కులం నేనేం చేసినా చెల్లుతుంది అని వెయిట్ చేసి ఎప్పుడైతే వాళ్ళు మొన్న కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదంటే వాళ్ళ వర్గం చాలా బలంగా ఉంది, నేను చంపేస్తే బయటకు తీసుకొచ్చేసేటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నా వెనుకుంది అనే ధైర్యంతో చేశాడు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను తీసుకొస్తా, నేను చంపేసి బయటికి ఎలా రావాలో నాకు తెలుసు అని చెప్పి చాలాసార్లు చెప్పినట్టుగా, నీకెవడో నువ్వు వెళ్ళి తిక్కున్న చోట చెప్పుకో, పవన్ కళ్యాణ్కి చెప్పుకో, అది ఇది అని అన్నటువంటి మాటలు ఇలాంటివి కూడా ఉన్నాయని అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అతనికి కులం మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇక్కడ లేదా ఎవరు లక్ష్మీనాయుడికి అతని మీద కులం మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఈ రెండు ఒకటి కాదు. హరిశ్చంద్ర ప్రసాద్ చేసింది ఏంటంటే, తన కులం నన్ను ఏం చేసినా సరే నన్ను బయట పాడేస్తుంది అనేటువంటి ఒక ఇదిలోకి తను వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ తను అలా తీసుకోవాల, స్నేహితుడిగానే అక్కడ జరిగినటువంటి తన తప్పును తెలియజేయాలని ప్రయత్నం చేశాడు. తను దాన్ని అగ్రెసివ్గా పర్సనల్గా తీసుకోవటం, తన మీద కారు పోతుంటే కారు ఇదిగో బుద్ధి చంపేయటమే కాకుండా, నాకు దాసరాము గారు చెప్పినటువంటి ఒక వాయిస్ కూడా విన్నాను. అదైతే చాలా ఒళ్ళు గగుర్పుచ్చేలా అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. అంటే తలకి ముండన్ని వేరు చేసేటువంటి పని ఎంత బలంగా, అంటే కారు గుద్దేస్తే జరిగిపోతుందా, కారుతో గుద్దేస్తే అది అంతలా వేరైపోతుందా అనేది అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంత సీరియస్గా అంత బలంగా గుద్ది దాన్ని తొక్కి చంపేశారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అతని కారు వెనకాల చౌదరి అని వేసుకుని అతను ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే, ఎవరి కులానికి సంబంధించి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు, అంతవరకు ఓకే. కానీ ఏ తప్పు చేసినా సరే కులం నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారు చూసారా, అదే తప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దీంట్లోకి తీసుకురావాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే, చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే కొంతమంది కాపుకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా దాసరాము గారు లాంటి పెద్దలు. ఎందుకంటే ఆయన ఎంత పోరాటం చేశారో మనకు తెలుసు. దాసరాము గారు ఆయన సెల్ఫ్గా ఆయన గురించి ఎప్పుడు ఆలోచించుకున్నారో నాకైతే లేదో తెలియదు, కానీ ఆయన కులం గురించి
కాపు కమ్యూనిటీ గురించి, వాళ్ళు పడ్డ కష్టాల గురించి, వాళ్ళు పడుతున్నటువంటి అనేక ఇబ్బందుల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ ఎస్పెషల్లీ ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ అలాగే టీడీపీతో, ఆ సామాజిక వర్గంతో జాగ్రత్త అంటూ పదే సార్లు గుర్తు చేస్తూనే ఉన్నారు. అది ఎందుకు అంటే ఇలాంటివే జరుగుతాయని, ఇలాంటివి ఆయన కొన్ని చాలా సిచ్యువేషన్స్ చూసున్నారు. ఆయన అటు బలిజిల దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరి కావచ్చు, చాలా సందర్భాల్లో ఇవి జరుగుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, చిరంజీవి గారి మీద, అప్పట్లో రంగా గారి మీద, ఇవన్నీ వర్స్బెట్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకి గుర్తు తెచ్చుకోవచ్చు. ఇకపోతే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఎవరు వద్దన్నా కాదనుకున్నా, ఆయన వద్దనుకున్నా ఆయన కాపులకి ఒక ప్రతినిధిగానే కాపులు చూసుకుంటారు. ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఆయన్ని ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడిగా కూడా చూస్తారు. అలాగే చౌదరీస్కి సంబంధించి ఎన్టీఆర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వాళ్ళ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా చూసుకుంటారు. రెడ్లకు రాజశేఖర రెడ్డి గారు, లేదా ఇప్పుడు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కాపులకి ఉన్నటువంటి తేడాని మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారు, అప్పుడు మీకు గుర్తుండే ఉండొచ్చు, ఎన్టీఆర్ గారు రంగా గారి విషయంలో జరిగినప్పుడు కూడా ఆయన డైరెక్ట్ గా బయటికి రాలా, నేను లేనని చెప్పుకుంటూనే వచ్చారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినా కూడా కమ్మకి ప్రతినిధిగా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఒక కమ్మనే ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవలా, ఎన్టీఆర్ గారు సీఎం అవలా, ఈవెన్ కాపులు ఒక్కళ్ళు మాత్రమే ఓన్ చేసుకుంటే మెగాస్టార్ అనే వ్యక్తి ఈ స్థాయి సూపర్ హీరో అయ్యి మెగాస్టార్ అయ్యేవారే కాదు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్లే కాదు. అన్ని వర్గాలు మహా అయితే మీరు ఒక 20-30% కాపులు ఉండొచ్చేమో, కానీ మిగతా 80% చిరంజీవి గారిని అభిమానించింది బడుగు బలహీన వర్గాలే. ఆ స్థాయిలో ఆయన అభిమానించారు కాబట్టి, ఒక ఇంట్లో సభ్యుడిగా అనుకున్నారు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతమంది అభిమానులు మీరు చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి మహా అయితే ఒక 50% వేసుకుందాం పోనీ, ఎక్కువలో ఎక్కువ ఒక 50% కాపులు ఆయన ఓన్ చేసుకుంటే, ఇంకొక 50% చెప్పాలంటే ఇంక ఎక్కువే, కాపుల కన్నా ఎక్కువే పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని, ఆయన సిద్ధాంతాన్ని నమ్మి ఆయనతో పాటు నడుస్తున్నటువంటి మైనారిటీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకోవాలి కదా. మీరు ఒక్కళ్ళే ఓన్ చేసుకుని మీకు ప్రతినిధిగా మాట్లాడమంటే ఎలా? అది కూడా ఆలోచించారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కులముద్ర వేయరు, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కులం వాళ్ళ ముద్ర వేయదు, కానీ ఇంటర్నల్ గా అందరికీ తెలిసిందే. కానీ కాపులు మాత్రం ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి కులముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది కొంచెం ఆలోచించుకుంటే మంచిది. అది రాజకీయ ఎదుగుదలకు కావచ్చు, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలకు కావచ్చు, కాపులకు ఒక్కరికే కాదు కదా, అందరికీ జరిగేటువంటి మంచి కోసం ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయన దారిలో ఆయన వెళ్ళనివ్వండి. ఎంతో మందికి నిజంగా చెప్పాలంటే అది తప్పుగా మాత్రం అనుకోద్దు, కాపు సంఘాలకు సంబంధించినటువంటి కాపులు కావచ్చు, కాపు సంఘాల ప్రతినిధులు కావచ్చు. ఎందుకంటే రంగా గారిని మనం ఏం నిలబెట్టుకోలేకపోయాం, కాపులు ఎవరు కూడా ఆయన ఆ టైంలో సపోర్ట్ ఇచ్చి ఆయన్ని నిలబెట్టుకుని కాపాడుకున్నటువంటి సందర్భం లేదు. ఆయన చనిపోయిన తర్వాత అల్లర్లు చేసి, అది చేసి, ఇది చేసి గొడవలు చేశారు తప్ప నిలబెట్టుకున్నటువంటి సందర్భం ఏం లేదు. పోనీ వాళ్ళ అబ్బాయి వచ్చారు, వాళ్ళ అబ్బాయినన్నా ఏమన్నా నిలబెట్టుకున్నారంటే ఆయన కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం గెలిచారు, తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితి. సరే, చిరంజీవి గారికి ఏమన్నా కాపుల వల్ల ఒరిగిందా అంటే మహా అయితే 18 సీట్లు ఇచ్చి ఆయన కూడా చాలా మంది కాపు నాయకులే, కాపు లీడర్లే ఆయన భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయి ఇన్ని కాపులందరూ మేము వెనకాల ఉన్నారు అని చెప్పి ఊదర కొట్టేస్తే 2019లో ఆయన సింగిల్ గా వెళ్ళారు. కానీ ఏది 2 చోట్ల ఆయన్నే ఓడిపించేశారే. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్లలోనే కాపులనే పెట్టి ఓడిపించినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందే. అలాంటప్పుడు మరి కాపులు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే హక్కు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వద్దాం, కొంత యూనిటీ కాపుల్లో పెరిగిందా లేదా అనేది కాపులే ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటే నాకు తెలిసి అయితే కొంచెం పెరిగినట్టు అనిపించింది. అలా అని చెప్పి ఉన్న కాపులందరూ జనసేనలో ఉన్నారంటే లేదే. మీరు చెప్పాలంటే ఒక 20% కాపులు జనసేనలో ఉన్నారు, మిగతా 80% కాపులు టీడీపీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి.
కాపులకి సంబంధించినటువంటి ప్రతినిధిగా మీరు వీళ్ళందరినీ తీసుకుంటే కాపు సంఘాల నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ చేసి మీరు వీళ్ళందరితో కలిసి మీరు రాజకీయ ప్రయాణం చేయండి అని చెప్పగలగాలి. మీరు వెళ్ళి వాళ్ళని ఒప్పించే పరిస్థితి చేస్తారా? చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక లీడర్ అన్న వ్యక్తి వాళ్ళకి మాత్రమే ప్రతినిధి కాదు. ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్కి ఇలా కులముద్ర వేస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా? అందరి వాడు అయితేనే అవుతుంది. అది కమ్మలు కూడా ఇక్కడ కమ్మల దగ్గరికి వచ్చేటప్పటికి చౌదరీస్ అందరూ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఆయన సపోర్ట్ చేయకపోతే చౌదరీస్ పరిస్థితి, వాళ్ళ బిజినెస్ల పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పీడించుకుని వేటాడి మరి వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలనే ప్రయత్నం చేశారో లేదో మీరు ఒక్కసారి జస్ట్ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఆయన వ్యక్తే కావచ్చు, ఆయన వెనకాల చాలా మంది ఒక కాపులే కాదు చాలా మంది నమ్మి నిలబడే వాళ్ళు ఉన్నారు. అది బడుగు బలహీన వర్గాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు మీకు మూకుమ్మడిగా ఓటేసి 164 సీట్లు మీకు ఇచ్చారంటే దాని వెనక 100% మీరు అప్పుడు ఒప్పుకున్నా ఇప్పుడు ఒప్పుకోకపోయినా అది నిజం, అదే నిజం. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎక్కడ బయటకు వచ్చి అడిగినా కూడా చాలా క్లారిటీగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతో పెద్ద పెద్ద నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి లీడర్స్, గొప్ప గొప్ప సీఎంలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎంపీలు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరు ఆ టైంలో ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లేదు, ఆయన సీనియారిటీ మన ఆంధ్రప్రదేశ్కి కావాలి. నేను వెళ్ళిపోవాలనుకుంటే నేను ముందు వెళ్ళిపోవచ్చు, ఈ టైంని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు హవా తగ్గిపోతుంది, మనం ఒక రేంజ్లో మంచి పీక్ టైం తీసుకొచ్చేసి మన సీఎం అయిపోవాలనే ఆలోచన ఆయనకి రాలా. ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రావాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మన గూగుల్ వచ్చింది చూసారా, అలాంటి కంపెనీలు వస్తే, అడ్మినిస్ట్రేషన్ బాగుంటే, ఇక్కడ ఒక మంచి సుస్థిరమైనటువంటి పాలన ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అని పదే సార్లు ఇక్కడ వచ్చేటువంటి ఇండస్ట్రీస్కి లేదంటే జనాలకి ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధికి మనం ఒక నిలబడి చూపిస్తే మనకు అవకాశాలు వస్తాయి. అలాంటి లీడర్ని పెట్టుకున్నాం, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడరు. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంత దౌర్భాగ్య స్థితికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దింపాలి అంటే మనకు కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా పొరపాట్లు చేయకూడదు. మనం మన రాజకీయ స్వలాభాల కోసం, పార్టీ స్వలాభాల కోసం, వ్యక్తిగత స్వలాభాల కోసం చూసుకుంటే నాశనం అయిపోయేది జనాలు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం అని అయిపోయేది అని ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళుగా మనకు ఎలా ఉందో తెలుసు. అలాంటి పరిస్థితులు మనం ఏ రకంగా కూడా ఆలోచనలోకి కూడా తీసుకురాకూడదు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పదే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంతమంది ఈవెన్ ఇప్పటికీ కూడా లోకేష్ గారిని సీఎం అని ఇంకొకటి అని అన్నా కూడా ఎక్కడా భయపడలా. ఈవెన్ వాళ్ళకి అవకాశం ఉంది కూడా. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి లోకేష్ గారిని సీఎం చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదనే చెప్పాలి. 160, 150 సీట్లకు వాళ్ళ చేతులు అలా ఉన్నాయి. వాళ్ళు సింగిల్గా వాళ్ళ సీఎంని ఎన్నుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే కనుక. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంత గౌరవం ఇస్తున్నారు, అంత బాధ్యతగా చూసుకుంటున్నారు. ఒక మన సహచరుడు, మన తమ్ముడు, లేదంటే ఒక అన్నగా వాళ్ళిద్దరూ ఒక ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఈవెన్ మోదీ గారు కూడా మొన్న మీరు చూసుకుని ఉంటే చాలా గొప్పగా వాళ్ళిద్దరిని చూసుకుంటున్నారు, ముగ్గురిని కూడా, ఎస్పెషల్లీ లోకేష్ గారిని కూడా. ఇలాంటి టైంలో కులాలకి సంబంధించి డెఫినెట్గా అతను చేసింది 100% కాదు 200% తప్పే. ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అని చేసింది. అతనికి ఆ కులాహంకారానికి సంబంధించి చౌదరీసే గుణపాఠం చెప్పాలి, కమ్మలే గుణపాఠం చెప్పాలి, టీడీపీ అధికారమే గుణపాఠం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కాదు. మేము ఇక్కడ ఎవరొచ్చినా సరే కులాన్ని అడ్డు పెట్టుకుని కులాహంకారాన్ని నత్తి మీద మనకి తలలో నింపుకుంటే ఎవరికైనా ఇలాగే శిక్ష పడుతుంది అని చెప్పి ఒక బలమైనటువంటి శిక్ష అతనికి వేసి చూపించాలి. ఇంకొకటి ఎవడో కూడా ఏ కులం వాళ్ళని కూడా ఇలాంటి పరిస్థితికి ఇలా మాటలాడటం కానీ ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకి ఆ కుటుంబాన్ని నెట్టివేయటం కానీ చేయకూడదు అని ఒక ఉరి శిక్ష లాంటి శిక్ష వేసి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించలేదే?
ఏ ఏ చంద్రబాబు నాయుడు గారికి ఈ కులాన్ని దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మాట్లాడాలంటున్నారు? మరి వాళ్ళని కూడా మాట్లాడమని అనొచ్చు కదా. వెనకాల ఉండేటువంటి చాలా మంది, మన దాసరి రాము గారు చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఆ నియోజకవర్గంలో కానీ ఆ జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఒకటైపోయి దీన్ని ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ కింద చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాట్స్ ఆఫ్ చెప్పాలంటే అక్కడ ఎస్పెషల్లీ పోలీసులు చాలా బలంగా నిలబడ్డారు. లోకల్గా ఉండే డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూడా ఎస్ వాళ్ళు అంతకుముందు గొడవ పడ్డారు, వార్నింగ్ ఇచ్చాం, కాకర్ల హరిప్రసాద్ చేసింది తప్పు అని హెచ్చరించాం, అయినా సరే మా కళ్ళ ముందే చంపేస్తామని బెదిరించాడు. ఇది ముమ్మాటికి అది జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ చూసినటువంటి ఇన్సిడెంట్స్ అంతా కూడా అది హత్య కిందే ఉన్నాయి, ఇది హత్య అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం కనుక ఇతని వెనక ఉండి అతనికి శిక్ష పడకుండా బయటికి వచ్చిందా, ఇది డెఫినెట్గా కమ్మ కాపు వారి కిందే చూడాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. అది కమ్మల చేతిలోనే ఉంది. మీరు ఒక కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంగా చూస్తారా, లేదా రెండు కులాల మధ్య జరిగేటువంటి ఒక యుద్ధాన్ని మీరు దాన్ని ముందుకు తీసుకువెళ్తారా అనేది ఆలోచించుకోవాలి. వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉందో చూడండి. హైదరాబాద్ కొంతమంది, బెంగళూరు కొంతమంది, ఇతర దేశాలు కొంతమంది అప్పట్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులకి జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిగా మంచి జరుగుతుంటే, గూగుల్ లాంటి ఒక సంస్థ అసలు చెప్పాలంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడుతుంది అంటే ఆలోచించండి. అలాంటి పరిస్థితుల నుంచి కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వస్తే ఎన్నో కంపెనీలు ఇక్కడికి వస్తాయి. ఈ టైంలో మీరు ఇలాంటివి సృష్టించడం వైసీపీకి ఇంకో అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఇది ఎస్పెషల్లీ చౌదరీసు, అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం. ఎవరికి అండగా ఉంటారో, ఎవరికి న్యాయం చేస్తారో మీరు కూడా ఆలోచించుకోవాలి. బయటకు వచ్చి ఈ వ్యక్తికి కాకర్ల తిరుమల శెట్టి లక్ష్మీనాయుడికి మీరు మద్దతుగా నిలిస్తే చరిత్రలో మీరు ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎవరైతే కుల అహంకారాన్ని ఇంకా పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పినటువంటి వ్యక్తులు అవుతారు. లేదు ఇదే మేము ఆ వ్యక్తికే మేము సపోర్ట్ ఉంటామని మీరు అనుకుంటే ఎవరేం చేయలేరు. ఇది ఇక్కడతో ఆగేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లా. నాకు తెలిసి నిన్న కూడా తోట వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు. నాకు తెలిసి రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు దిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఎవరు వద్దన్నా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. దాని నుంచి బయటకు వచ్చి చూసినప్పుడే, దాని నుంచి బయటకు వచ్చి మనం నిలబడినప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి, మీ అభివృద్ధి అంటే రాష్ట్రం అభివృద్ధి అంటే మీ అభివృద్ధి అవుతుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలనేది మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూర్చుని ఒక న్యాయం చేయాలి. ఎలాంటి ఘటనలు ఇంకొకసారి చేయకుండా ఉండాలి అంటే కఠినమైనటువంటి శిక్షలు ఎక్కడ తీసుకోవాలో అక్కడ శిక్షలు తీసుకుని వాళ్ళకి అమలు చేసి చూపించినటువంటి పరిస్థితి ఉంటేనే ఇలాంటివి ఇక్కడతో ఆగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. దీన్ని అదిగో వాడు చంపేశాడు, లేపేశారు, ఎంత ఇష్యూ అయింది, అయినా ఏం చేయలేకపోయారనే ఒక ఇది కూడా ఉంటుంది వాళ్ళలో. అలాగే వీళ్ళు ఏమి చేయలేదు, మాకు ఇలా ఉంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మాకేం చేశారు అనేది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా వస్తుంది. దయచేసి ఆ ఫీలింగ్ని తీసుకురాకుండా ఉండాలంటే 1కి 10 సార్లు జాగ్రత్తగా, సెన్సిటివ్గా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ ఇది. ఎక్కడ వైఎస్ఆర్సీపీకి మీరే అవకాశం ఇస్తారా, దీన్ని ఇక్కడతో ఆపుతారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దిగాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అవసరం. ఎందుకంటే ఆయన చెప్పాలంటే ఆయనకి శవరాజకీయాలకు పెట్టిందే పేరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దిగిన ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. న్యాయం వైపు ఇంటర్నల్గా వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తే, 2 ఆడపిల్లలతో 2 తమ్ముళ్ళకి చాలా పెద్ద గాయాలు అయ్యాయి. వాళ్ళు రేపొద్దున ఏం చేసుకోవాలో తెలియదు. ఆ ఆడపిల్ల చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఆమె కూడా వాళ్ళ భార్య, లక్ష్మీనాయుడు భార్య, ఆమెకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి 3 కొడుకులు ఒకటేసారి ఇలా విచ్ఛిన్నం అయిపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కుటుంబాన్ని కంప్లీట్గా రోడ్డు మీదకి లాగేసినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ ఘాతకానికి ఏంటి న్యాయం అనేది కూడా ఆలోచించాలి.